మొదలుకో. వేల మంది ఈరోజు అడుగు వేశారు. ఒకవైపున వాళ్ళకున్న కష్టాలను చెప్పారు, మరోవైపున వారి కష్టాలను చెబుతూ నా భుజాన్ని తడుతూ అన్నా నీ వెనకాల మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఈ ఎండలో నాతో పాటు నడవలసిన అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా ఈ దుమ్ములో ఈ ఎండలో ఇలా వచ్చి నిలుచుని ఉండవలసిన అవసరం అంతకన్నా ఎవరికి కూడా లేదు. అయినా కూడా ఈ ఎండను లెక్క పెట్టడం లేదు, అడుగు వేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎండను లెక్క చేయడం లేదు. ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో చికాకు కనిపించడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు, చిక్కటి చిరునవ్వులతోనే ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను చూశాం. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలను ఉద్దేశించి ఊదరగొడుతూ చెప్తా ఉన్నాడు ఈ మధ్యకాలంలో. ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనను చూశారు కాబట్టి అడుగుతా ఉన్నా, మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు కాబట్టి అడుగుతా ఉన్నా. ఒకసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అభివృద్ధి అంటే ఏమిటి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. నాకు తెలిసిన అభివృద్ధి ఏమిటి అని అంటే, నిన్నటికన్నా ఈరోజు ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటే దాన్ని అభివృద్ధి అని చెప్పి నేను అనుకుంటా. కానీ 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల పాలనలో నిన్నటికన్నా ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా అడుగుతానా ఉన్నా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది అని చెప్పి ఇవాళ దారి పొడుగునా ప్రజలంతా కూడా నాతో చెప్పుకుంటూ వస్తా ఉన్నారు.
రాష్ట్రంలో ఇవాళ పరిపాలన ఎలా ఉంది అని అంటే, మొట్టమొదటిసారి అనుకుంటా రిపబ్లిక్ డే రోజు జరుపుకుంటా ఉంటే, రిపబ్లిక్ డే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు కనిపించడు, ఉండడు, ఎగరగొట్టేస్తాడు. 4 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అని అంటే, 4 సంవత్సరాల పరిపాలన సాక్షాత్తు మన ముఖ్యమంత్రి అక్రమ నివాసంలో ఉంటాడు. వేరే వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా అక్రమ నివాసాల్లో ఉంటే, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మామూలుగా అక్రమ నివాసాలను తీసేయాలి. అలాంటిది సాక్షాత్తు అక్రమ నివాసాల్లోనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ అక్రమ నివాసంలోనే ముఖ్యమంత్రి గారి భార్య రిపబ్లిక్ డే రోజున జెండా వందనం చేస్తారు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా ఉంది అని అంటే, ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్తారు, తన బావమరిది బాలకృష్ణ సీఎం సీట్లో కూర్చుంటాడు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని అంటే, చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది అని అంటే, రాష్ట్రానికి అర్చకులు పూజారులు మామూలుగా దుర్గమ్మ గుడిలో పూజలు చేస్తారు. కానీ ఇవాళ దుర్గమ్మ గుడిలో ఇవాళ తాంత్రికులు మాంత్రికులు ఇవాళ పూజలు చేస్తూ ఉన్నారు దుర్గమ్మ గుడిలో. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది రాష్ట్రానికి అంటే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయల డబ్బులు ఎర చూపించి కొనుగోలు చేస్తారు. వాళ్ళ చేత రాజీనామా చేయించరు, వాళ్ళ పదవుల నుంచి వాళ్ళను డిస్క్వాలిఫై చేయరు, వారికి చివరికి సిగ్గు లేకుండా మంత్రి పదవులు కూడా ఇస్తారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తులు రాజ్యాంగాన్ని దగ్గరుండి చట్టసభల్లో తూట్లు పొడుస్తూ పోతా ఉన్నారు. 4 ఏళ్ల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది అని అంటే, రాష్ట్రపతి మన రాష్ట్రానికి వస్తాడు. రాష్ట్రపతిని అక్రమ బోటులో, లైసెన్స్ లేని బోటులో రాష్ట్రపతిని తిప్పుతాడు సిగ్గు లేకుండా. లైసెన్స్ లేదు అని తెలిసినా కూడా లైసెన్స్ లేని బోట్లో రాష్ట్రపతిని తిప్పుతారు. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని అంటే, 29 మందిని అక్షరాల చంద్రబాబు నాయుడు గారు తన షూటింగ్ కోసం పుష్కరాల్లో తాను హీరోగా కనిపించే దానికోసం తాను స్నానం ఏ గేట్లో అయితే చేయకూడదో ఆ గేటుకు తాను వెళ్తాడు. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనుషులందరినీ ఆపుతారు. మనుషులందరినీ ఆపిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ స్నానం అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్లో ఎఫెక్ట్ కోసం ఒక్కసారి ఆ గేట్లు ఎత్తుతారు. 29 మందిని ఆ తొక్కిసలాట్లో ఇవాళ చనిపోయేట్టుగా చేస్తారు. పుష్కరాల పర్వదినాన 29 మందిని తన షూటింగ్ కోసం బలి చేసుకుంటారు చంద్రగ్రహణం పట్టిన రాష్ట్రంలో. రాష్ట్రంలో ఇవాళ చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది అని అంటే, అడ్డంగా ఓటుకు కోట్లు ఇస్తూ పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో ముఖ్యమంత్రి దొరికిపోతాడు సాక్ష్యాధారాలతో. మామూలుగా అయితే నల్లధనం ఎక్కడైనా ఇస్తూ కానీ తీసుకుంటూ కానీ ఎవరైనా పట్టుబడితే వెంటనే వాళ్ళను ఉద్యోగం నుంచి తీసేస్తారు. అటువంటిది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి నల్లధనం సంపాదించిన అవినీతి సొమ్ము నల్లధనంతో అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోతే ఆ ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. అది మన రాష్ట్రంలోనే జరుగుతుంది. ఆ ముఖ్యమంత్రి మీద కేసులుండవు, అది మన రాష్ట్రంలో దొరుకుతుంది. చంద్రగ్రహణం పట్టిన రాష్ట్రం ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే,
అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో లంచాల సొమ్ముతో దొరికిపోయిన ఈ ముఖ్యమంత్రి ఆ తర్వాత రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేసిన పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అడ్డగోలుగా దొరికిపోయిన ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది అని అంటే ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయాడు కాబట్టి గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మనకు రావాల్సిన హక్కును ఈ చంద్రబాబు నాయుడు గారు అడిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది అని అంటే తన సొంత కేసుల్లో ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయారు కాబట్టి గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు సిబిఐ చేత ఈ విచారణ చేయిస్తారేమో అని చెప్పి భయపడి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను ఇవాళ అమ్మేసిన పరిస్థితిలో ఇవాళ చంద్రగ్రహణం పట్టిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ఆ రోజు అన్నాడు. ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది ఇచ్చారు కాబట్టి ప్రత్యేక హోదాను అమ్మేశాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి అన్నాడు. ఇవాళ ఇదే పెద్ద మనిషి ఏమంటాడు? అప్పుడు ఆ మాట అన్న ఇదే పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటాడు? ₹1 కూడా దానివల్ల మేలు జరగడం లేదు అని చెప్పి నిస్సిగ్గుగా ఇదే పెద్ద మనిషి ఇవాళ అంటా ఉన్నాడు. 4 సంవత్సరాలుగా రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ఇవాళ చంద్రగ్రహణం ఏ స్థాయిలో పెట్టింది అని అంటే ఇవాళ మన పిల్లలు ఎవరైనా బైకులు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పెట్రోలు డీజిల్ పోయించుకునేదానికి ఎవరైనా కూడా పెట్రోల్ బంకుకు పోతే పక్క రాష్ట్రం తమిళనాడుకు పోతే తమిళనాడులో మనకన్నా పెట్రోల్ డీజిల్ ₹6 ₹7 తక్కువకు పోసుకునే పరిస్థితిలో ఇవాళ మన పిల్లలు ఉన్నారు బైకులు తీసుకొని. అటువైపున కర్ణాటకకు పోతే పెట్రోల్ డీజిల్ రేటు ₹7 తక్కువకు పోసుకునే పరిస్థితిలో వాళ్ళ పిల్లలు ఉన్నారు. 4 సంవత్సరాల చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది అని అంటే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు బాదుడు. ఏ స్థాయిలో బాదుడు అని అంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని రేట్లు ఒక్క మన రాష్ట్రంలోనే కనిపిస్తా ఉన్నాయి. అంత దారుణంగా బాదుడు. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది అని అంటే కరెంటు స్విచ్ ఇవాళ పొరపాటున ఇంటికి వెళ్ళి ఆన్ చేస్తే ఆ కరెంటు బిల్లు చూసి ఇవాళ షాక్ కొట్టే పరిస్థితిలోకి ఇవాళ మనమంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితిలోకి ఇవాళ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ షాక్ అనేది చంద్రగ్రహణం అన్నది ఇవాళ ఏ స్థాయిలో పట్టింది అని అంటే ఇవాళ ఏ ఉద్యోగస్తునికి కూడా చివరికి మన గవర్నమెంట్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులకు కూడా ₹5,000 కోట్ల బకాయిలు ఉన్నాడు. ఇవాళకి కూడా 10వ పిఆర్సీ అయిపోయింది, 11వ పిఆర్సీ వచ్చింది. ఉద్యోగస్తులకు కూడా 2 డిఏలు ఇవాళకి కూడా బాకీ ఉన్న పరిస్థితిలో ఇవాళ ఈ చంద్రగ్రహణం ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ ఇదే చంద్రగ్రహణం ప్రభుత్వం ఏ స్థాయిలో నడుస్తూ ఉంది అని అంటే ఏ రైతుకు కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ రైతుకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఇవాళ రైతన్నలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల చంద్రగ్రహణం ఏ స్థాయిలో నడుస్తూ ఉంది అని అంటే ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికలప్పుడు రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్న పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అన్న మనిషి. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రగ్రహణం ఏ స్థాయిలో నడుస్తూ ఉంది అని అంటే రైతులు ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా రైతుల బంగారాన్ని ఇవాళ వేలం వేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. రుణమాఫీ అని చెప్పి ఆయన చెప్పిన మోసం ఇవాళ రైతులకు కనీసం వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో ఇవాళ రైతన్నలు బ్యాంకు గడపలు ఎక్కలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో రైతన్నలు ఉన్నారు. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి
చంద్రగ్రహణం అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అని అంటే, ఆ రోజు ఎన్నికలప్పుడు అక్క చెల్లెమ్మలు చూసి ఆ అక్క చెల్లెమ్మల ఓట్ల కోసం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ రుణాలన్నీ, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అన్నాడు ఆ రోజు. ఈ రోజేమో 4 సంవత్సరాల తర్వాత పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు మా రుణాలు మాఫీ కాలేదు ఏమయ్యా అని చెప్పి గట్టిగా అడిగితే ఆ అక్క చెల్లెమ్మల్ని ఇవాళ స్టేషన్లలో పెట్టే పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. బ్యాంకుల నుంచి అక్క చెల్లెమ్మలకు నోటీసులు వస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ రోజు ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి అన్న మాటలు జాబు రావాలి అని అంటే ఏమన్నాడు? ఏమన్నాడబ్బా? ఏమన్నాడు? జాబు రావాలి అని అంటే ఏమన్నాడు తల్లి? ఆ రోజు జాబు రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడా లేదా? 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో గ్రహణం ఏ స్థాయిలోకి పట్టింది అని అంటే, ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, జాబు ఉండాలి అని అంటే బాబు పోవాలి అన్న పరిస్థితిలోకి ఇవాళ పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న పిల్లల పరిస్థితి. ఆ రోజు ఇదే పెద్ద మనిషి జాబ్ ఇవ్వకపోతే పర్వాలేదు, ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఏ చదువు చదవకపోయినా పర్వాలేదు అన్న ఇదే పెద్ద మనిషి నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇవాళ ఆ పిల్లలు మాకు 45 నెలలుగా నువ్వు 90,000 రూపాయలు బాకీ ఉన్నావు, 45 నెలలు ఇంటూ 2,000 మా 90,000 పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇవాళ ఆ పిల్లలు నిలదీస్తా ఉన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతూ ఉంది. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి చంద్రగ్రహణంలో ఇవాళ రాష్ట్రంలో ఏదీ వదిలిపెట్టడం లేదు. చంద్రగ్రహణం ఏ స్థాయిలో ఉంది అని అంటే, పైనేమో చంద్రబాబు నాయుడు గారు ఇసుక నుంచి మట్టి దాకా ఏది వదిలిపెట్టడం లేదు, మట్టి నుంచి బొగ్గు దాకా ఏది వదిలిపెట్టడం లేదు, బొగ్గు నుంచి కాంట్రాక్టర్లను ఏది కూడా వదిలిపెట్టడం లేదు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కరెంటు కొనుగోలు దాకా కూడా ఏది వదిలిపెట్టడం లేదు, కరెంటు కొనుగోలు దగ్గర నుంచి రాజధాని భూముల దాకా కూడా ఏది వదిలిపెట్టడం లేదు, రాజధాని భూముల నుంచి గుడి భూముల దాకా ఏది వదిలిపెట్టకుండా లంచాల మీద లంచాలు పైన చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా ఉంటే, చంద్రగ్రహణం ఏ స్థాయిలో రాష్ట్రానికి పట్టింది అని అంటే, కింద గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు అని చెప్పి ఏర్పాటు చేశాడు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ జన్మభూమి కమిటీలు ఏ స్థాయిలో మేస్తా ఉన్నారు అని అంటే, ఇవాళ పెన్షన్లు కావాలన్నా లంచాలు, రేషన్ బియ్యం కావాలన్నా లంచాలు, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా ఇవాళ లంచాలు ఇచ్చే పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు కాలంలో చంద్రగ్రహణం నిజంగా రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టింది అని అంటే, రాజధాని అని చెప్పి అంటాడు ఇదే పెద్ద మనిషి, మాటి మాటికి రాజధాని అంటాడు. రాజధానిలో చివరకు చూస్తామా అని అంటే, 4 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క ఇటికన్నా కూడా పర్మనెంట్ పేరుతో ఒక్క ఇటికన్నా కూడా కట్టిన పాపాల పోలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాలనలో చంద్రగ్రహణం పట్టిన రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్రంలో మరి ఇప్పుడు ఏం మిగిలిందో తెలుసా? రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రానికి ఏం మిగిలిచ్చాడో తెలుసా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ రాష్ట్రంలో మిగిలిచ్చింది ఏమిటి అని అంటే, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం మిగిలిచ్చాడో తెలుసా? ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ అవినీతి ఆంధ్రప్రదేశ్గా ఇవాళ మార్చిన చరిత్ర ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏం మిగిలిచ్చాడో తెలుసా అంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 4 సంవత్సరాల చంద్రగ్రహణంలో అరాచకాల ఆంధ్ర రాష్ట్రంగా ఇవాళ మార్చేసిన పరిస్థితి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల కాలంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చేశాడు అని అంటే, రాజ్యాంగం అమలు కాని ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన ఘన చరిత్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారి. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ ఏ విధంగా మార్చేశాడు అని అంటే, చట్టం అనేది ఎక్కడా కూడా అమలు కాని ఆంధ్ర రాష్ట్రంగా ఇవాళ మార్చేసిన పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా 4 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మార్చేశారు అని అంటే, మహిళలకు రక్షణ లేని ఆంధ్ర రాష్ట్రంగా ఇవాళ మార్చేసిన పరిస్థితి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరి భూములకు కానీ ఏ ఒక్కరి ఆస్తులకు కానీ ఇవాళ రక్షణ లేని పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఉన్న పరిస్థితిలోకి ఇవాళ చంద్రగ్రహణం పట్టిన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. బహుశా ఈరోజు చంద్రగ్రహణం, బహుశా ఈ చంద్రగ్రహణం కొద్ది గంటల్లో వీగిపోతుందేమో, కానీ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం మాత్రం గ్రామం నుంచి రాజధాని వరకు కూడా పూర్తిగా కూడా రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసేదాకా కూడా ఇవాళ నిద్రపోని పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చంద్రగ్రహణం మాత్రం ఉంది. ఇంతటి దారుణంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన అన్నది సాగుతూ ఉంది. ఇవాళ ఒక్కసారి నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారి పరిపాలన చూశారు. మన జిల్లాలోనే మన నియోజకవర్గమే తీసుకోండి, మన జిల్లాలోనే మన నియోజకవర్గంలోనే పక్కనే మనకు కృష్ణపట్నం పోర్టు కనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇదే కృష్ణపట్నం పోర్టుకు గతంలో 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కృష్ణపట్నం పోర్టుకు పూర్తి చేస్తారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా టెంకాయలు కొడతాడు, శంకుస్థాపన చేస్తాడు. ఆ తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయకపోతే ఆ నిరసన తెలుపుతూ అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు నిరసన తెలుపుతూ ఇదే కృష్ణపట్నం పోర్టు దగ్గరికి వచ్చి అక్కడ మొక్కలు నాటాడు. ఇన్ని సంవత్సరాల కిందట నువ్వు శంకుస్థాపన చేశావు, ఇంతవరకు నువ్వేమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని మొక్కలు నాటాడు. ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఇదే కృష్ణపట్నం పోర్టు మన కళ్ళ ఎదుటనే ఇవాళ పోర్టు కార్యరూపం దాల్చి ఇవాళ నెల్లూరు జిల్లాకే ఇవాళ ఆనిముత్యంలో నిలబడింది ఇదే కృష్ణపట్నం పోర్టు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాన్నగారు బతుకున్నప్పుడు ఇంత వేగంగా జరిగిన ఇదే కృష్ణపట్నం పోర్టు నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ ఒక్కసారి మళ్ళీ పురోగతి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ అదే కృష్ణపట్నం పోర్టులో నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం కనీసం అక్కడ ఉన్న వాళ్ళను, భూములు ఇచ్చిన వాళ్ళను, అక్కడ ఉన్న మత్స్యకారులను, అక్కడ ఉన్న వాళ్ళను పట్టించుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం మనమంతా కూడా. ఇవాళకి కూడా R&R ప్యాకేజీకి దొరక్క ఇవాళకి కూడా అక్కడ ఉన్న ఉప్పు రైతులు ఇవాళకి కూడా అలమటిస్తూ ఉన్న పరిస్థితులు. ఇవాళకి కూడా మత్స్యకారు సోదరులు ఇవాళకి కూడా వాళ్ళకు అందాల్సిన ప్యాకేజు నిధులు ఇవాళకి కూడా అందరి పరిస్థితిలో మత్స్యకారులు బతుకుతూ ఉన్నారు. ఇవాళ అక్కడ చేపలు పట్టే వాళ్ళే కాకుండా, భూములు ఉన్న వాళ్ళే కాకుండా, దాని మీద బతుకుతూ ఉన్న వాళ్ళను, నాన్ ఫిషర్మెన్లను, బతుకుతూ ఉన్న వాళ్ళను దాదాపుగా 10,000 మందిని ఆ రోజుల్లోనే నాన్నగారి హయాంలోనే గుర్తించి వాళ్ళ ప్రతి ఒక్కరికి 40,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నాన్నగారి హయాంలోనే దానికి శ్రీకారం చుట్టి అప్పట్లోనే 2,000 మందికి 40,000 రూపాయలతో 8 కోట్ల రూపాయలు సహాయం చేసిన వ్యక్తి నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళెవరిని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఇవాళ మళ్ళీ కథ మొదటికి వచ్చిన పరిస్థితి. పోర్టు వస్తే బాగుపడతారు అని చెప్పి, జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి అందరం ఆశపడ్డాం. అక్కడ అదే మత్స్యకార సోదరులు వాళ్ళకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్ పోతుంది అని చెప్పి తెలిసినా కూడా వాళ్ళందరూ కూడా తోడ్పాటిచ్చారు. నాన్నగారి హయాంలో వాళ్ళందరికీ కూడా అక్కడే ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటే, వాళ్ళకు తోడుగా నిలవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే, నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ పట్టించుకోలేని పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవస్థ దిగజారిపోయింది. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోర్టు వచ్చినా, SEZలు వచ్చినా, అక్కడ భూములు ఇచ్చినా కూడా
మనమంతా కూడా ఎందుకు భూములు ఇస్తాం? మనమంతా కూడా ఎందుకు పోర్టు రావాలనుకుంటాం? మనమంతా కూడా ఎందుకు పరిశ్రమలు రావాలనుకుంటాం? మనమంతా కూడా ఎందుకు ఎస్సీజెడ్లు రావాలనుకుంటాం? ఎందుకంటే ఇవన్నీ వస్తే మనకు ఉద్యోగాలు ఇక్కడ వస్తాయి అని చెప్పి మనమంతా ఆశపడతాం కాబట్టి మనం రావాలనుకుంటాం. ఇవాళ పోర్ట్ వచ్చింది, ఎస్సీజెడ్లు వచ్చినాయి, ఇవన్నీ వస్తున్నాయి, కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగాలు మాత్రం మనకు రాకుండా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి లేకపోతా ఉన్నాయి. ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. మన పిల్లలు ఇంజనీర్లు ఉన్నారు, మన పిల్లలు డిప్లొమాలు చదువుతారు, కానీ ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఎవడో గుజరాత్ నుంచి అంటా, ఎవడో రాజస్థాన్ నుంచి అంటా, ఎవడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చినోనికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ దిగజారిపోతా ఉంది. ఇవాళ మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మన పిల్లలకి ఇవాళ ఉద్యోగాలు ఏమి ఇస్తున్నారు అని అంటే సెక్యూరిటీ గార్డులు, ల్యాండ్స్కేప్ మెయింటెనెన్స్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా, పరిశ్రమలు ఏదైతే వస్తాయో, పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభలోనే తీర్మానం చేస్తామని చెప్తా ఉన్నాం. ఆ ప్రతి పరిశ్రమకు నోటీసులు పంపిస్తాం, ఉన్న పరిశ్రమలకు నోటీసులు పంపిస్తాం, కట్టబోయే పరిశ్రమల్లో ఖచ్చితంగా ఇది అయ్యేట్టుగా చేస్తాం. చేయబోయేది ఏమిటి అంటే 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇచ్చేట్టుగా తీర్మానం చేస్తామని చెప్తా ఉన్నాం. అప్పుడే పోర్టులు కావాలన్నా, ఎస్సీజెడ్లు కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా కూడా మనం అందరం కూడా ఎదురు చూస్తామై రావాలా అని చెప్పి. ఇవాళ ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నా కూడా ఒకవైపున ప్రత్యేక హోదా రాకుండా ఎగరగొట్టారు, మరోవైపున పరిశ్రమలు అంతో ఇంతో వచ్చిన పరిస్థితుల్లో అక్కడ కూడా మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉన్నా కూడా కనీసం అడిగే నాతుడు కూడా ఇవాళ కరువైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలోనే కండలేరు హై లెవెల్ కెనాల్ నాన్నగారి హయాంలో కండలేరు హై లెవెల్ కెనాల్తో పొదలకూరు మండలానికి మేలు జరుగుతుంది. ఈ కండలేరులో 27 టీఎంసీలు నీళ్లుంటే తప్పనిచ్చి మనం నీళ్లు తోడుకోలేని పరిస్థితిలో మనమంతా ఉంటాం. వీళ్ళందరికీ మేలు జరగాలి అని అంటే అక్కడ హై లెవెల్ కెనాల్లో పంపు పెట్టాలి, లిఫ్ట్ చేస్తే తప్పనిచ్చి నీళ్లు రావని చెప్పి ఆ రోజుల్లోనే నాన్నగారు ఈ లిఫ్ట్ కోసం 22 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు. ఆ తర్వాత నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇవాళ ఒక్కసారి పరిస్థితిని గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా 20 కోట్ల కాంట్రాక్టును 55 కోట్లుగా అదే కాంట్రాక్టును రేట్లు పెంచి అక్కడ లిఫ్టులు పెట్టాడా అంటే ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే ఆ లిఫ్టులు కూడా ఇవాళ పనిచేయని పరిస్థితిలో ఇవాళ రైతన్నల వ్యవసాయానికి దూరంగా ఉన్న పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఇదే వచ్చాడు. ఇదే ఎమ్మెల్సీగా ఉన్న ఇక్కడి నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తి, ఎమ్మెల్సీ అయినా ఇదే మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గానికి పోటీ చేసిన వ్యక్తి. ఈయన కూడా ఏమన్నాడు, కండలేరు నుంచి గొట్లపాలెం వరకు లింక్ కెనాల్, కండలేరు నుంచి గొట్లపాలెం వరకు లింక్ కెనాల్ తీసుకొస్తానని చెప్పాడు. 4 సంవత్సరాలు అయిపోయింది. ఇదేనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గం కోసం అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గం ప్రజల తరపున అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు అయిపోయింది, ఏమైంది ఈ ప్రాజెక్టు అని అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా. ఇటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ఇవాళ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఇదే నియోజకవర్గానికి మేలు జరిగించే కార్యక్రమం పెన్నా నదిపై నెల్లూరు సంగం బ్యారేజ్ ఆధునీకరణ పనులు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలోనే దాదాపుగా 80% పనులు పూర్తయ్యాయి.
మిగిలిపోయిన కేవలం 20% పనులు కూడా 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం అడుగు కూడా ముందుకు పోయే పరిస్థితిలో ఇవాళ మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు నా దగ్గరికి నిమ్మ రైతులు వచ్చారు. నిమ్మ రైతులైతే నేను పోతా ఉన్నప్పుడు రోడ్డు మీద నేను నిమ్మకాయలు వేసి, అన్న ఒక్కసారి మా గోడు వినండి అన్న, రోడ్డు మీద నిమ్మకాయలు వేశామన్నా అని అన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగా, అన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి. నిమ్మకాయలు వాళ్ళు చూపించి, ఇదే మండలంలో దాదాపుగా 20,000 ఎకరాలలో ఇదే మండలంలోనే నిమ్మకాయలు పండిస్తారు నిమ్మకాయ రైతులంతా. ఈ నియోజకవర్గంలో నిమ్మకాయ రైతులు చాలామంది ఉన్నారు. 20,000 ఎకరాలు ఇదే మండలంలోనే పండిస్తూ ఉంటారు. ఆ రైతులు ఆ నిమ్మకాయలను చూపించి, అన్న ఇవాళ నిమ్మకాయలు మా పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ నిమ్మకాయలు కనీసం 500 రూపాయలు కూడా కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ మేమంతా కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నామన్నా అని. కనీసం 2,000 రూపాయలు లేకపోతే ఎలా బతకగలుగుతామన్నా, గిట్టుబాటు ఎలా అవుతుందన్నా అన్న మాట ఇవాళ రైతన్నల నోట్లో నుంచి వస్తూ ఉంది. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ పంటకు కూడా ఇవాళ గిట్టుబాటు ధర అన్నది ఇవాళ ఎక్కడా కూడా రాని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కారణం ఏమిటో తెలుసా? కారణం ముఖ్యమంత్రి అనే వ్యక్తి రైతులకు తోడుగా ఉండాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి రైతులకు అండగా ఉండాలి. కానీ ఇవాళ మన కర్మ ఏమిటో తెలుసా? ముఖ్యమంత్రి అనే ఈ వ్యక్తి తానే దళారి అయిపోయాడు కాబట్టి ఇవాళ రైతులకు నష్టం జరిగే పరిస్థితిలోకి ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఫ్రెష్ ఉంది, హెరిటేజ్ ఫ్రెష్ షాప్ తనకే ఉంది కాబట్టి ఇవాళ అడ్డగోలుగా రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసే కార్యక్రమంలో దళారులకు తాను కూడా తోడై, తాను ఒక దళారై రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడేమో తక్కువ రేటు కొనుగోలు చేస్తారు, ఆ తర్వాత వీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత మాత్రం రేట్లు ఆకాశాన్ని అంటే పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం పరిస్థితులు. ఇంతటి దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన, ఇటువంటి అబద్ధాలు చెప్పే పాలన, ఇటువంటి మోసం చేసే పాలన, ఇటువంటి అన్యాయమైన పాలనను మనం రేపొద్దున క్షమిస్తే, రేపొద్దున ఇదే చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున మీ దగ్గరికి వచ్చి ఏమంటాడో తెలుసా? ఇక మీరు చిన్న చిన్నవి చెప్తే నమ్మరు అని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి ఇంకా రేపొద్దున ఆయన పెద్ద పెద్దవి చెప్పడం మొదలు పెడతాడు. ఏమంటాడో తెలుసా? రేపొద్దున ఆయన మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడమ్మా నెక్స్ట్ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు. నమ్ముతారా అని అంటా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? నమ్ముతారన్నా? నమ్ముతారా? కేజీ బంగారం అంటాడు నెక్స్ట్. నమ్మరు కాబట్టి తర్వాత ఏమంటాడో తెలుసా? కేజీ బంగారుకు బోనస్ అంటాడు. ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తానంటాడు అన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు. నమ్ముతారా? నమ్ముతారావా? నమ్ముతారా తల్లి? నమ్ముతారా అన్న? నమ్ముతారా? నమ్ముతారా అన్న? నమ్మరు కాబట్టి రేపొద్దున ఏం చేస్తాడో తెలుసా? ప్రతి ఒక్కరిని అవినీతితో సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు డబ్బు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు ఇదే పెద్ద మనిషి. డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకోండి, అది మన డబ్బే, మన దగ్గర నుంచి దోచిన డబ్బే అదంతా. కానీ అబద్ధాలు చెప్పే వాళ్లకు, మోసాలు చేసే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పండి అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదం రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదం రావాలి. ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్పి రాజకీయ నాయకుడు చెప్తే, ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదం వస్తుంది. అందుకనే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకే ఇవాళ ఈ పాదయాత్ర ద్వారా బయలుదేరా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరచాలి అని అంటే అది ఒక్క జగన్ వల్ల అయ్యే పని కాదు, అది నా ఒక్కని వల్ల అయ్యే పని కాదు. జగన్కు
మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి చల్లని దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలుస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం తెలుస్తుంది. ఇవాళ మీ అందరితో కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడాలని నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాల్లో ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చేయాలని అంటే, ఇంతకన్నా ఇది చేస్తే బాగుంటుందని మీకు ఏదైనా అనిపిస్తే సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ నవరత్నాలకు సంబంధించి ప్రతి సభలోనూ కొన్ని నవరత్నాలను మీ దగ్గర మాట్లాడుతూ వస్తున్నా, కొన్ని నవరత్నాలను మీ దగ్గర చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. అన్ని నవరత్నాలను ఒకే సభలో చెప్పాలి అని అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రతి సభలోనూ కొన్ని నవరత్నాల గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఇవాళ నేను చెప్పబోయే అంశం, నవరత్నాల నుంచి నేను చెప్పబోయే అంశం, ఇవాళ మనం నవరత్నాల్లో రైతన్నలకు ఏం మేలు చేయబోతా ఉన్నాం, దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే పనులేమిటి అని చెప్పి ఇవాళ ఈ సభలో నేను నవరత్నాల్లో నుంచి మాట్లాడతా. ఇవాళ ఒక్కసారి రైతుల గురించి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కసారి గుండెల మీద మనం చేతులు వేసుకొని ఇవాళ మనం ఎలా ఉన్నాము అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతు అనేవాడు నిజంగా బతకాలి అని అంటే, రైతు అనేవాడు నిజంగా తన పంటలు తాను పండించుకొని తన ముఖంలో చిరునవ్వును రావాలి అని అంటే రైతు అనేవాడు ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. రైతులకు మొట్టమొదటిగా జరగాల్సింది ఏమిటి అని అంటే, రైతులకు ఎప్పుడైతే పెట్టుబడి అన్నది రైతులు పెట్టే పెట్టుబడి తగ్గాలి. రైతులకు ఎప్పుడైనా కూడా పెట్టుబడి తగ్గినప్పుడు ఆ తర్వాత రైతన్నలు పంట పండించిన తర్వాత ఆ పంటను అమ్ముకునేటప్పుడు ఆ రేట్లు మంచి గిట్టుబాటు ధరలు ఉంటే చిరునవ్వులు ఉంటాయి. ఈ దిశగా అడుగులు వేస్తూ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటగా రైతులకు పెట్టుబడి అన్నది తగ్గించే విషయంగా రేపొద్దున దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతా ఉన్నాము అని అంటే, ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, మొట్టమొదటిగా మనం చేయబోయేది ఏమిటి అని అంటే, ప్రతి రైతన్నకు 9 గంటల పాటు ఉచిత కరెంటు పగటి పూటనే ఇచ్చి తోడుగా ఉంటామని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. రైతుల పెట్టుబడులు తగ్గించేదానికోసం మొట్టమొదటి అడుగు అది. రైతుల పెట్టుబడులు తగ్గించేందుకు రెండవ అడుగు మనం వేసేది ఏమిటి అని అంటే, రైతుల పరిస్థితి ఇవాళ రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ ఇవాళ వీళ్ళు ఎవరైనా కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్తే వీళ్ళెవరికీ కూడా వడ్డీ లేని రుణాలు రావడంలా. గతంలో ఎప్పుడో వచ్చేటి, కానీ ఇవాళ రైతులు బ్యాంకుల దగ్గరికి పోతే, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు కానీ బ్యాంకుల దగ్గరికి పోతే ఎవరికి ఇవాళ వడ్డీ లేని రుణాలు రావడంలా. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏ బ్యాంక్ అయినా కానీ రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వడ్డీ లేకుండా ఎప్పుడు రుణాలు ఇస్తాయి అని అంటే, ఆ వడ్డీ లెక్కలు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల తరపున ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఎప్పుడైతే కడుతుందో అప్పుడు బ్యాంకులు రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కర్మేమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ రైతులకు సంబంధించి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సంబంధించి ప్రభుత్వం తరపున వీళ్ళ తరపున ప్రభుత్వం కట్టవలసిన వడ్డీ లెక్కలు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా కట్టడం మానేశాడు. కాబట్టి ఇవాళ ఏ బ్యాంకు కూడా రైతన్నలకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ ఎవరికి కూడా వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చే కార్యక్రమం
పూర్తిగా చేయడంలా. ఇవాళ మనం రైతుల పెట్టుబడి తగ్గించేందుకు ఇవాళ మన రెండో కార్యక్రమం ఏం చేయబోతా ఉన్నామో తెలుసా? ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాను, ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు తీసుకుంటా ఉన్న క్రాప్ లోన్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ప్రతి రైతన్నకు పూర్తిగా వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాను. దీనివల్ల రైతులకు బ్యాంకులో నుంచి డబ్బులు వస్తాయి. రైతులకు వాళ్ళు తీసుకున్న లోన్ల మీద వడ్డీ లేకుండా రైతులకు అందుబాటులోకి వస్తాయి. దానివల్ల రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. పెట్టుబడి తగ్గించేందుకు రైతులకు తోడుగా ఉండేందుకు మనం చేయబోయే మూడో అంశం ఏమిటో తెలుసా? రేపొద్దున దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్తా ఉన్నా, మనం చేయబోయే మూడో పని ఏమిటో తెలుసా? రైతుల పెట్టుబడులు తగ్గించేందుకు ప్రతి రైతన్న కూడా వర్షాలు మొదలయ్యేది జూన్లో మొదలవుతాయి. జూన్లో మొదలవుతాయి కాబట్టి రైతన్నలందరూ కూడా జూన్లో పంటలు వేయడానికి సిద్ధపడతారు. రైతన్నలు జూన్లో పంటలు వేయడానికి సిద్ధపడతారు కాబట్టి మే నెలలో ప్రతి రైతన్నకు డబ్బులతో పని ఉంటుంది. ఆ ప్రతి రైతన్నకు మే మాసంలో చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దైవంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతు కుటుంబానికి చెప్తా ఉన్నాను, సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తాం, ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా. దీనివల్ల 1 ఎకరా ఉన్న రైతుకైతే దాదాపుగా 90% పెట్టుబడి పూర్తిగా మన దగ్గర నుంచే వస్తుంది, పూర్తిగా ప్రభుత్వమే భరించినట్టు అవుతుంది. 2 ఎకరాల రైతులకైతే కనీసం పెట్టుబడిలో కనీసం 50% అన్నా కూడా కనీసం పెట్టుబడి తోడుగా ఉన్నట్టుగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు కూడా 12,500 రూపాయలు మే నెలలోనే ఒకేసారి డబ్బు వచ్చేసరికి ఆ రైతుకు ఏదో రకంగా మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 3 చేయడం వల్ల రైతన్నలకు పెట్టుబడి తగ్గుతుంది. ఆ తర్వాత రైతన్నలు ఇబ్బందులు పడే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? రైతన్నలు ఇబ్బందులు పడే పరిస్థితి ఆ తర్వాత రైతన్నలు పండించిన పంటను తాను అమ్ముకునే పరిస్థితిలో రైతన్న ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఆ పండించిన పంటకు ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూస్తూ ఉన్నాం. పండించిన రైతు కుస్తీపడి పంటలు పండిస్తాడు. పంట పండించిన తర్వాత రైతన్నకు ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉన్నాడు. ఇవాళ రైతన్నకు తోడుగా ఉండేందుకు రేపొద్దున దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా, ప్రతి రైతన్నకు నేను హామీ ఇస్తా ఉన్నా, రైతన్న పంట వేసేసరికి ఆ పంటకు రైతన్న ముఖంలో చిరునవ్వును చూసేందుకు ఏ రేట్ అయితే రైతన్నకు గిట్టుబాటు అవుతుందో ఆ ప్రతి పంటకు ఈ రేటుకు మేము కొట్టామని చెప్పి ప్రభుత్వం ముందుకు వస్తుంది అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. దీనికోసం అక్షరాల 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఆ 3,000 కోట్ల రూపాయలు పోయినా పర్వాలేదు, రైతన్నకు మాత్రం నష్టాలు రాకూడదు అని చెప్పి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా. రైతన్నకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఇంకా 1 అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇవాళ రైతన్నలకు ఉట్టి వ్యవసాయం మీదనే రైతన్న బతుకుతే రైతన్నకు ఇవాళ గిట్టుబాటు కాదు. రైతన్న పాడి మీద కూడా బతకాలి. పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట అని చెప్పి ఒక సామెత ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పాడి రైతులను పూర్తిగా హెరిటేజ్లో తన పాల ధరలు రేట్లు తగ్గించుకొని కొనుగోలు చేసేందుకు ఇవాళ నాశనం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా, ప్రతి రైతన్నకు ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా, చేయాల్సిందల్లా ఒక ఎనుమో ఒక ఆవునో కొనుక్కోండి. ఆ తర్వాత మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరు పోయాల్సిందల్లా పాలు డైరీలను కోఆపరేటివ్ రంగంలో డైరీలను తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్తా ఉన్నాను. ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే కోఆపరేటివ్ రంగంలో పాలున్నాయి. ప్రతి రైతన్న లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ ఇస్తారని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. రైతన్నకు లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ పాలు పోసినందుకు ఆ రైతన్నకు తోడుగా ఉంటే
ఒక్కసారి ప్రభుత్వమే ముందుకొచ్చి 4 రూపాయల కన్నా లీటర్కు సబ్సిడీ ఇవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలందరూ కూడా పోటీ పడవలసి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా నచ్చినా నచ్చకపోయినా కూడా రైతులకు తోడుగా ఉండేందుకు 4 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా రైతులకు గిట్టుబాటు ధరల కోసం తోడుగా ఉండే కార్యక్రమం రెండవది చేస్తాం. ప్రతి రైతన్నకు ఇవాళ ఇక్కడే నిమ్మ పండిస్తూ ఉన్నారు, నిమ్మకాయలు పండిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఉండవు. నిమ్మకాయలు పండిస్తూ ఉన్నారు, ఇక్కడ ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండవు. ప్రతి మండలం ఒక యూనిట్ కింద తీసుకొని ఏదైతే పండిస్తూ ఉన్నారో అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టిస్తాం, ఏదైతే పండిస్తూ ఉన్నారో అక్కడ కోల్డ్ స్టోరేజ్లు తీసుకొచ్చి ప్రతి రైతుకు తోడుగా ఉంటాం. ఇది రెండవ పని. మూడవది, ఎక్కడైనా ఇబ్బందులు పడే పరిస్థితి, నష్టపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? రైతులకు అనుకోకుండా కరువు వచ్చినప్పుడు, రైతులకు అనుకోకుండా అకాల వర్షాలు పడినప్పుడు రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాలనలో రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం ఏదీ జరగడం లేదు. ఇవాళ ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నా, ఏ రైతు కూడా రేపొద్దున కరువు వచ్చినా కూడా, అకాల వర్షాలు వచ్చినా కూడా ఏ రైతు కూడా బాధపడకోకుండా ఉండే పరిస్థితి తీసుకొని వస్తానని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం వస్తే రేపొద్దున ప్రకృతి వైపరీత్యాల ఫండ్ 4,000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా. 2,000 కోట్ల రూపాయలు పెట్టడానికి మన ప్రభుత్వం ముందుకొస్తే 2,000 కోట్ల రూపాయలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. ఒక్కసారి 4,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకు తోడుగా ఉంటే ఏ రైతుకు కరువు వచ్చినా, ఏ రైతుకు అకాల వర్షాలు వచ్చినా కూడా ఏ రైతు కూడా బాధపడకుండా వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా హామీలు ఇస్తా ఉన్నా. 4వ కార్యక్రమం, రైతన్నలు ఎప్పుడైనా ఇబ్బందులు పడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే రైతన్నలకు తాను వేసిన పంటలో నీళ్లు సరిగ్గా రావడం అన్నది రైతన్నకు చాలా అవసరమైన విషయం. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే రైతులు ఎక్కువ శాతం మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఎందుకు వస్తూ ఉందో తెలుసా? రైతన్నలు ఇవాళ బోర్లు వేస్తూ ఉన్నారు. రైతన్నలు ఇవాళ బోర్లు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు బోర్లు వేస్తూ ఉన్నారు. వేసిన ప్రతిసారి లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఖర్చు వేసిన తర్వాత రైతన్నలు ఇవాళ బోర్లు వేసిన తర్వాత రైతులు నీళ్లు పడక అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా. రేపొద్దున మీ రైతన్నలందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా, ప్రతి రైతుకు ఉచితంగా బోరు ప్రభుత్వమే వేయిస్తుందని చెప్పి ప్రతి రైతులకు చెప్తా ఉన్నా. ఏ రైతు కూడా అప్పుల పాలకు అయ్యే పరిస్థితి రాకూడదు. బోర్లు వేయడం కోసం అప్పులు చేసి నష్టపోయే పరిస్థితి ఏ రైతన్నకు రాకుండా చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. అంతేకాదు, ఇవాళ జలయజ్ఞం అన్నది చంద్రబాబు నాయుడు గారు ధనయజ్ఞంగా మార్చేశాడు. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి ఎందుకు కావడం లేదు అని అంటే కారణం ఏమిటో తెలుసా? కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు దండుకునే దానికోసమే చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తూ ఉన్నారు, కానీ నీళ్లు తెప్పించాలనే ఆలోచనతో చేయడంలా. ఇవాళ ఆ పరిస్థితిని మారుస్తూ ఉన్నాం. ఆ పరిస్థితిని మార్చి రైతులకు మనం చేయబోయే గొప్ప కార్యక్రమం ఏమిటో తెలుసా? యుద్ధ ప్రాతిపదికన ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము, లంచాలకు ఆశపడకుండా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాను, మాటిస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నింటి వల్ల రైతన్న బాగుపడతాడు. రైతన్న బాగుపడినప్పుడు దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. రైతన్న ముఖంలో చిరునవ్వు కనపడినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. నవరత్నాల్లో ఇవాళ నేను చెప్పింది రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల కోసం ఏం చేస్తామని చెప్పి ఇవాళ చెప్పా. రాబోయే మీటింగుల్లో నవరత్నాల్లో నుంచి ఇంకా వేరే అంశాల మీద కూడా మీ అందరికీ కూడా చెబుతాను. వీటిలో కూడా ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చేయాల్సి వస్తే సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నేను ఎక్కడ పడుకుంటున్నానో మీ అందరికీ తెలుసు. పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా నన్ను కలవచ్చు, అర్జీ తీసుకొని రావచ్చు, ఎవరైనా నన్ను కలవచ్చు, మీ సూచనలు సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను దీవించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను.
మీ బిడ్డకు తోడుగా ఉండండి అని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతున్నాను. చెరగని చిరునవ్వులతో ఆత్మీయతను పంచిపెడతా ఉన్నందుకు మరొక్కసారి పేరు పేరున ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.